చూడక నీ భర్తను చంపినవాడిని మా చంపేశాడక చూడక రండి అనా 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 ఎవరో మాసంట సత్య మనుషులందరినీ వేస్తాడు. ఎన్నాళ్ళకి సత్యాన్ని ఎదిరించే మగాడు వచ్చాడని సిటీ అంతా అనుకుంటారనా? జరగండి జరగండి. వీడెవడో కానీ చాలా గట్టినా. ఏమైంది? చంపేశారా? నిజంగా చంపేశారా? వీళ్ళే వీళ్ళే. ఎవరు బాబు చంపితే? ఎవరో మాస అంట తాత. మాస ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ఈ మాస రూపంలో వచ్చాడు. మాసు చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఉంటాడు. నేను ఇంకా పూజలు చేయాలి, చేస్తాను. పూజలు చేస్తాను, పూజలు చేస్తాను. ఎవరో 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చాడు. ఆయన కూతురికి పెళ్ళైన మర్నాడే అల్లుడు చనిపోయాడు. వాళ్ళ అల్లుడు మున్సిపల్ ఆఫీసర్. ఏదో కబ్జాల విషయాలు అడ్డు తగ్గుతున్నాడని చెప్పి సత్య చంపించేశాడు. ఆ మర్నాడే కూతురు ఊరేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి సత్య నాశనం అయిపోవాలని అందరి దేవుళ్ళకి పూజలు చేస్తున్నాడు. ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మా అన్న మాస్తున్నాడు. నీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఏం పర్లేదు. పదండి 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 వెళ్ళండి. శేషు, లోపలికి రా. కూర్చో కూర్చో. ఏం జరిగిందో భయపడకుండా చెప్పు. నాన్న, నీ దగ్గర ఒక విషయం దాచాను. మాసని ఒకడు నాకు ఫోన్ చేసి నాకు భయం అంటే ఏంటో తెలిసేలా చేస్తానన్నాడు. ఆ రోజు మన ఇంట్లో బాంబు పేలింది, కానీ నీకు పక్కింట్లో గ్యాస్ సిలిండర్ పేలిందని అబద్ధం చెప్పాను. మన పవర్ తగ్గించడానికి ఒకడొచ్చాడని పబ్లిక్కి తెలిసేలా చేస్తానన్నాడు. ఇప్పుడు కాసిని పాపాని చంపి పబ్లిక్కి తెలిసేలా చేశాడు. ఇంకా ఏమన్నాడు? పబ్లిక్కి మన మీద ఉన్న భయం పోగొడతానన్నాడు. 1వ తారీఖుల్లో నన్ను చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు. ఎక్కడుంటాడు? తెలీదు. ఎలా ఉంటాడు? తెలీదు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? తెలీదు. భయంగా ఉందా? భయపడట్లేదు నాన్న. వాడు చెప్పిన 1వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నాను. మళ్ళీ తప్పు చేస్తున్నావు. వాడు చెప్పిన 2 పనులు చెప్పినట్లు చేశాడు. 3వది పబ్లిక్కి మన మీదున్న భయం పోయేలా చేస్తానన్నాడు. పబ్లిక్కి మనకి ఉన్న డైరెక్ట్ డీల్ మామూలు వసూలు చేసే ప్లేస్ ఒక్కటే. మార్కెట్లో మన వాళ్ళని లేపేస్తే పబ్లిక్కి మన మీద ఉన్న భయం పోతుంది. అది వాడి లెక్క. కానీ వాడికి తెలీదు మనందరం అక్కడే ఉంటామని. చాలా రోజుల తర్వాత నా బ్రెయిన్కి పని పెట్టాడు రా. ఎక్కడ పుట్టాడో తెలీదు, ఇక్కడ చేస్తాడు. అద్దె ఎప్పుడు ఇస్తున్నావు? ఇవ్వను. ఏంటయ్యా, ఎవరైనా అద్దె రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తానంటారు. నువ్వేంటి ఇవ్వను అంటావు? ఇవ్వను. మా వాడికి చెప్పారంటే 2 పీకి అని చెప్పిస్తాడు. సార్ మీరు భలే జోక్. లవ్ చెయ్యి కోసారి నిన్ను చూసినాక తెలుసు.